హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నిన్న వీడియో నేను అప్లోడ్ చేయలేదు. సో నిన్నటి కరెంట్ అఫైర్స్ అంటే నవంబర్ 21 కరెంట్ అఫైర్స్ అండ్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ రెండు కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సో నిన్న ఏంటి డేట్ నవంబర్ 21 కదా. సో ఇంపార్టెంట్ డేస్ ఏమున్నాయి నవంబర్ 21లో చూద్దాము. నవంబర్ 21ని వరల్డ్ టెలివిజన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో వరల్డ్ టెలివిజన్ డే ఎప్పుడు నవంబర్ 21. అండ్ టీవీకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాము. సో టీవీ ఇన్వెంట్ చేసింది జాన్ లోగి బెయిడ్ 1924లో ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఈ ఇన్వెన్షన్ అండ్ ఇన్వెంటర్స్ ఎవరైతే ఉన్నారో అది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా ఎగ్జామ్స్లో దీనిపైన అడిగారు. లైక్ టీవీ ఎవరు ఇన్వెంట్ చేశారు, రిఫ్రిజిరేటర్ ఎవరు ఇన్వెంట్ చేశారు, రేడియో ఎవరు ఇన్వెంట్ చేశారు, ఇవన్నీ కూడా మనం అడుగుతారు. మీకు కావాలి అని అనుకుంటే నేను దానిపైన సెపరేట్ వీడియో చేస్తాను, నాకు కమెంట్ చేయండి. సో టీవీని ఎవరు ఇన్వెంట్ చేశారు? జాన్ లోగి బెయిడ్. ఇక్కడ చిన్న ట్రిక్ తోటి మనం దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాము. సో టీవీ పైన బర్డ్ ఉంది అలా గుర్తుంచుకోండి, జాన్ లోగి బెయిడ్. ఇక్కడ బెయిడ్ని బర్డ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది, సిమిలర్ ప్రొనౌన్సియేషన్. సో టీవీ పైన బర్డ్ ఉంది అలా గుర్తుంచుకోండి. అండ్ మన ఇండియాలో టీవీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాము అని అంటే సెప్టెంబర్ 15, 1959లో న్యూఢిల్లీలో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నవంబర్ 21ని మనము వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్గా సెలబ్రేట్ చేసుకుంటాము. యాక్చువల్లీ మనం ఈ డేని ఎవ్రీ థర్డ్ సండే ఇన్ నవంబర్లో థర్డ్ సండే రోజున మనము ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈసారి నవంబర్ 21 థర్డ్ సండే వచ్చింది కాబట్టి నవంబర్ 21ని మనం వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ డేని మనము యునైటెడ్ కింగ్డమ్లో 1993 ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అంటే యాక్ట్ ఫర్ లో స్పీడ్ ఆర్ యాక్ట్ ఫర్ లో స్పీడ్ స్ట్రీట్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ దీనికి రిలేటెడ్గా ఉన్నది. మనం ఏది వరల్డ్ డే ఫర్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్కి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాము. అంటే మనకి రెగ్యులర్గా ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిలీజ్ చేయడం జరిగింది. సో 2020 నుంచి క్రైమ్ ఇండియా రిపోర్ట్ ఫర్ 2020ని బేస్ చేసుకొని 3 ఇయర్స్ నుంచి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 3.92 lakhs పీపుల్ చనిపోవడం జరిగింది ఈ రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా. ఓకే. 2020లో ఇందులో ఈ 3.92 lakhలో 2020కి సంబంధించి 1.2 lakh డెత్స్ జరిగినాయి. అండ్ 2019కి సంబంధించి 1.36 lakhs డెత్ అండ్ 2018కి సంబంధించి 1.35 lakhs డెత్స్ జరగడం జరిగింది. సో ఆన్ అన్ యావరేజ్ 3.92 lakh లీవ్స్ చనిపోవడం జరిగింది ఈ రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వరల్డ్ ఫిషరీ డే కూడా మనం నవంబర్ 21ని సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ డే యొక్క ఎయిమ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇంపార్టెన్స్ టు ద హెల్దీ ఓషన్ ఎకోసిస్టమ్ ఎంత ఇంపార్టెన్స్ అనేది తెలియజేయడం కోసం మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. వరల్డ్ ఫిషరీస్ కన్సోర్టియంని 1997లో సెటప్ చేయడం జరిగింది. సో దీన్ని మనము వరల్డ్ ఫిషరీ ఫోరంగా సెలబ్రేట్ వరల్డ్ ఫిషరీ ఫోరంగా పనిచేస్తుంది. మరి ఎప్పుడు ఈ వరల్డ్ ఫిషరీ డే ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము అంటే 2015లో నవంబర్ 21, 2015లో ఫస్ట్ టైం మనము ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మనము రెగ్యులర్గా ఈ డేని నవంబర్ 21ని వరల్డ్ ఫిషరీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ సిటీ హ్యాస్ వన్ క్లీనెస్ట్ సిటీ టైటిల్ ఇన్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ 2021. యాజ్ యూజువల్ ఇండోర్కే వచ్చింది. సో లాస్ట్ టైం ఇండోర్కే అండ్ ఈ టైం కూడా ఇండోర్కే క్లీనెస్ట్ సిటీ టైటిల్ రావడం జరిగింది అండర్ విచ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. ఓకే. మరి ఈ అవార్డ్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఢిల్లీలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ అవార్డ్స్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో నవంబర్ 20న ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇండోరు క్లీనెస్ట్ సిటీ, అండ్ తర్వాత గుజరాత్లోని సూరత్, అండ్ తర్వాత థర్డ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విజయవాడ ప్లేస్కి క్లీనెస్ట్ సిటీ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డ్స్ ఇవ్వడానికి ఎన్ని సిటీస్ మీద సర్వే చేయడం జరిగింది అంటే 4320 సిటీస్ పైన సర్వే చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ క్లీనెస్ట్ సిటీ టైటిల్ ఎవరికి వచ్చింది? ఇండోర్ సిటీకి రావడం జరిగింది. అండ్ తర్వాత సూరత్, తర్వాత థర్డ్ ప్లేస్ అయిన విజయవాడకి క్లీనెస్ట్ సిటీ అవార్డు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాము. ఈ క్లీనెస్ట్ సిటీతో పాటు ఇంకా కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది.
క్లీనెస్ట్ గంగా టౌన్ అవార్డ్ వచ్చింది, వారణాసికి రావడం జరిగింది. అండ్ తర్వాత క్లీనెస్ట్ సిటీ విత్ మోర్ దెన్ 100 అర్బన్ లోకల్ బాడీస్, అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న స్టేట్ ఏది, టాప్ స్టేట్ ఏది అని అంటే ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ స్టేట్కి గాను క్లీనెస్ట్ స్టేట్ అవార్డ్ రావడం జరిగింది. క్లీనెస్ట్ స్టేట్లో ఈ 2 డిఫరెన్సెస్ చూడండి. క్లీనెస్ట్ స్టేట్ 100 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న క్లీనెస్ట్ స్టేట్ ఏది అంటే ఛత్తీస్గఢ్. 100 బిలో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న క్లీనెస్ట్ స్టేట్ ఏది అని అంటే జార్ఖండ్. ఈ డిఫరెన్సెస్ చూసుకోండి, కొంచెము ఎగ్జామ్స్లో మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే క్లీనెస్ట్ సిటీ విత్ లెస్ దెన్ 1 lakh పాపులేషన్ ఏ సిటీకి వచ్చిందంటే బీటా సిటీ ఆఫ్ మహారాష్ట్రకి రావడం జరిగింది. అండ్ క్లీనెస్ట్ స్మాల్ సిటీ అంటే 1 to 3 lakh పాపులేషన్ ఉన్న సిటీ ఏది, క్లీనెస్ట్ స్మాల్ సిటీ ఏది అని అంటే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కి రావడం జరిగింది. అండ్ క్లీనెస్ట్ మీడియం సిటీ అంటే 3 to 10 lakh పాపులేషన్ ఉంటారు అందులో, అది ఏ సిటీ, నోయిడాకి రావడం జరిగింది. అండ్ క్లీనెస్ట్ బిగ్ సిటీ దట్ ఈస్ 10 to 40 lakhs పాపులేషన్ ఉన్నది ఏ సిటీకి వచ్చిందంటే నావీ ముంబైకి రావడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్, ఫాస్టెస్ట్ మూవర్ స్మాల్ సిటీ ఏ సిటీకి వచ్చిందంటే హోషంగాబాద్ మధ్యప్రదేశ్కి రావడం జరిగింది. అంటే ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది ఈ సిటీ. ఫాస్టెస్ట్ మూవర్ స్మాల్ సిటీ అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అయిన సిటీ ఏది అంటే హోషంగాబాద్ మధ్యప్రదేశ్కి సంబంధించింది. అండ్ బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్ ఏ సిటీకి వచ్చిందంటే త్రిపుతి మహారాష్ట్రకి సంబంధించిన సిటీకి రావడం జరిగింది. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇందులో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటి అని అంటే ఫస్ట్ 3 క్లీనెస్ట్ గంగా టౌన్ ఏది, వారణాసి. అండ్ క్లీనెస్ట్ సిటీ విత్ మోర్ దెన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ ఏ స్టేట్కి వచ్చింది, ఛత్తీస్గఢ్ స్టేట్కి రావడం జరిగింది. అండ్ బిలో 100 లోకల్ బాడీస్ ఉన్న స్టేట్ ఏది, బెస్ట్ క్లీనెస్ట్ స్టేట్ ఏది అంటే అది జార్ఖండ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి దీనికి రిలేటెడ్గా ఉన్నది, స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ర్యాంకింగ్ లిస్ట్లో మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ క్లీనెస్ట్ సిటీ ఏది, ఇండోర్, తర్వాత సూరత్, తర్వాత విజయవాడ, అండ్ 4th నావీ ముంబై, 5th పూణే, రాయ్పూరు, అండ్ తర్వాత భోపాలు, 8th ప్లేస్లో వదోదర, 9th ప్లేస్లో విశాఖపట్నం, 10th ప్లేస్లో వచ్చేసి అహ్మదాబాద్లో ఉంది. సో టాప్ 10 క్లీనెస్ట్ సిటీస్ ఇది గుర్తుంచుకోండి, అట్లీస్ట్ 5 గుర్తుంచుకోండి, ఇండోర్, సూరత్, విజయవాడ, నావీ ముంబై అండ్ పూణే. అండ్ దీంతో పాటు 9 5-star రేటెడ్ సిటీస్ ఏ సిటీస్కి వచ్చిందంటే ఇండోరు, సూరత్, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, నావీ ముంబై, అండ్ అంబేద్కర్పూర్, మైసూరు, నోయిడా, విజయవాడ అండ్ పట్నా. ఓకే, సో దీంతో పాటు సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అంటే ఏంటంటే, సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ ఏంటంటే ఈ క్లీన్ చేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏ సిటీలో నుంచి వచ్చింది అని అంటే ఇండోర్, నావీ ముంబై, నెల్లూరు అండ్ దేవాస్. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, టాప్ క్లీనెస్ట్ సిటీ ఏది, ఛత్తీస్గఢ్, 100 అర్బన్ పాపులేషన్ ఉన్నది, లోకల్ బాడీస్ ఉన్నది. అండ్ బిలో 100 లోకల్ బాడీస్ ఉన్న క్లీనెస్ట్ స్టేట్ ఏది, జార్ఖండ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి తెలంగాణకి సంబంధించి ఈ సఫాయి మిత్ర సురక్షణలో మన స్టేట్కి తెలంగాణ స్టేట్కి 2nd ప్లేస్లో ఉండడం జరిగింది. అలాగే కరీంనగర్కి 2nd ర్యాంక్ రావడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డులో 2020లో తెలంగాణ 18th ప్లేస్లో ఉంటే, అండ్ ఈ ఇయర్ 2021లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో తెలంగాణ 11th ప్లేస్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద IPF స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ 2021 రిలీజ్డ్ బై ద ఇండియన్ పోలీస్ ఫౌండేషన్. సో ఏంటి IPF స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ అంటే ఏంటంటే, పోలీసులు ప్రజలతోటి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు అంటే ప్రజలకి వీళ్ళపైన ఎటువంటి ఫీలింగ్ ఉంది, ఎలాంటి రెస్పెక్ట్ ఉంది, వీళ్ళు ప్రజలతోటి ఎలా మింగిల్ అవుతున్నారు, ఎలా ఫ్రెండ్లీగా వాళ్ళ జాబ్స్ని చేస్తున్నారు అనే దాని మీద ఇండెక్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో టాప్ ఉన్న స్టేట్ ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్. సో దీనికి వచ్చిన స్కోర్ ఏంటి అంటే 8.11 స్కోర్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ 10 పాయింట్స్కి. అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత 2nd ప్లేస్లో ఉన్నది తెలంగాణ తెలంగాణ స్టేట్కి సంబంధించిన పోలీసులు, వీళ్ళకి వచ్చిన స్కోర్ 8.10 పాయింట్స్. అండ్ తర్వాత 3rd ప్లేస్లో అస్సాం ఉంది, వీళ్ళకి వచ్చిన స్కోర్ ఏంటి అంటే 7.89 స్కోర్ రావడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ ఎవరు, ఆంధ్రప్రదేశ్, అండ్ తర్వాత తెలంగాణ, అండ్ తర్వాత అస్సాం. మరి లాస్ట్లో ఉన్న స్టేట్ ఏది అని అంటే అది బిహార్కి వచ్చిన పాయింట్స్ ఏంటంటే 5.74. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ అమౌంట్ ఆఫ్ రెమిటెన్స్ వాజ్ రిసీవ్డ్ బై ద ఇండియా ఇన్ 2021. ఎంత అమౌంట్ వచ్చింది రెమిటెన్స్ ద్వారా
అంటే $87 బిలియన్ వచ్చింది. సో రెమిటెన్స్ అంటే ఏంటి అని అంటే టు సెండ్ బ్యాక్ ఆర్ టు ట్రాన్స్ఫర్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ పీపుల్ వేరే కంట్రీస్లో వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. సో వాళ్ళు సంపాదించిన అమౌంట్లో ఎంతో కొంత మన ఇండియాకి సెండ్ చేస్తారు కదా, అంటే అంటే వాళ్ళ పేరెంట్స్కో లేదా సమ్ అదర్ ప్రాజెక్ట్స్కో బిజినెస్కో. సో వాళ్ళు సెండ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రెమిటెన్స్ అని అంటాం అనమాట. అంటే వాళ్ళు వేరే కంట్రీలో సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది మన ఇండియాకి తిరిగి పంపించే అమౌంట్ని మనం రెమిటెన్స్ అని అంటాం. సో ఈ రెమిటెన్స్ అమౌంట్ ఎలా పంపిస్తారు? మనం ఆన్లైన్లో పంపిస్తున్నాము, లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా లేదా చెక్స్ డ్రాఫ్ట్స్. సో ఈ విధంగా మనం పంపిస్తున్నాం. రెమిటెన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇందులో మన ఇండియా అనేది టాప్ కంట్రీ. 2021లో టాప్ కంట్రీ రిసీవింగ్ రెమిటెన్స్ ఎవరు అని అంటే ఇండియా అనమాట. అండ్ మన ఇండియా తర్వాత చైనా, మెక్సికో అండ్ ఫిలిప్పైన్స్ ఉండడం జరిగింది. సో టాప్ కంట్రీ ఏది రెమిటెన్స్ రిసీవింగ్లో అంటే ఇండియా. ఎంత $87 బిలియన్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి who has been named for the Lifetime Achievement Award for 2021 by the Badminton World Federation. ఎవరికి వచ్చింది? ప్రకాష్ పదుకునే. ఈయనకు ఆల్రెడీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2018లో రావడం జరిగింది. సో ఈయన నేమ్ గుర్తుంచుకోండి, లైక్ దీపికా పదుకునే, ప్రకాష్ పదుకునే అలా గుర్తుంచుకోండి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఇన్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో ఎవరికి వచ్చింది? ప్రకాష్ పదుకునే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ రిసీవ్డ్ 12th మణిపూర్ స్టేట్ అవార్డ్ ఫర్ లిటరేచర్. సో లిటరేచర్లో 12th మణిపూర్ స్టేట్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే బెరిల్ థంగా ఫర్ హిజ్ నవల్ ఐ అమాడి అడుంగేగి ఇతట్ అనే నవల్కి గాను ఈయనకి మణిపూర్ స్టేట్ అవార్డు రావడం జరిగింది. అలాగే ఈయన 2020లో బోర్డ్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ స్టాక్ ప్లేయర్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ వాయిస్ ట్రేడింగ్ సర్వీస్ పవర్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాయిస్ ట్రేడింగ్ అనే సర్వీస్ని ఏ ప్లాట్ఫామ్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది? ఏ ప్లాట్ఫామ్ అంటే పేటిఎం మనీ. సో ఈ వాయిస్ ట్రేడింగ్ సర్వీస్ ద్వారా ఎవరైతే యూజర్స్ ఉంటారో, పేటిఎం యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కానివ్వండి లేదా ట్రేడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కానీ సింగిల్ వాయిస్ కమాండ్ తోటి వాళ్ళు తెలుసుకోగలరు. అంటే వాయిస్ కమాండ్ తోటి వాళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేదా ట్రేడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కానీ వాళ్ళు త్రూ వాయిస్ ద్వారా ఇన్ఫర్మేషన్ని పొందగలరు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ 100% న్యాచురల్ అగ్రికల్చర్ ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్. గుజరాత్లో ఏ డిస్ట్రిక్ట్కి 100% న్యాచురల్గా అగ్రికల్చర్ని ఫార్మ్ చేశారు అని అంటే అది డాంగ్ అనే డిస్ట్రిక్ట్కి. ఇది ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్, గుజరాత్కి ఈస్టర్న్ సైడ్లో ఉంటుంది. సో ఈ డిస్ట్రిక్ట్కి గాను ఈ డిస్ట్రిక్ట్లో 100% ఆర్గానిక్ ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ అవార్డు రావడం జరిగింది. సో ఐ మీన్ న్యాచురల్గా ఫార్మింగ్ చేస్తున్నారు ఈ డిస్ట్రిక్ట్లో. అండ్ గుజరాత్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ని రెడ్యూస్ చేయాలి, వాటి యూజ్ని రెడ్యూస్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ గుజరాత్ గవర్నమెంట్ ఈ ఇనిషియేషన్ తీసుకుంది. అలాగే 10,000 రూపీస్ పర్ హెక్టార్, మ్యాక్సిమం 2 హెక్టార్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయాలి, ఈ కెమికల్ని ఫెర్టిలైజర్స్ని తగ్గించాలి. బికాజ్ ఎందుకు అనంటే ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ల్యాండ్ సాయిల్ ఏదైతే ఉందో అది డిగ్రేడ్ అయిపోతుంది, మనకి ప్రొడక్షన్ కూడా పోను తగ్గుతూ ఉంటుంది. సో ల్యాండ్ సాయిల్ని కన్సర్వ్ చేయడానికి మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది బెస్ట్ సోర్స్ అని గుజరాత్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడానికి. సో దాంట్లో భాగంగానే 100% న్యాచురల్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏ డిస్ట్రిక్ట్ చేస్తుంది అంటే డాంగ్ అనే డిస్ట్రిక్ట్, గుజరాత్లోని డాంగ్ అనే డిస్ట్రిక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ గోవా. గోవాకి డీజీపీగా ఎవరు ఎలక్ట్ అయ్యారు? ఇది న్యూ అపాయింట్మెంట్స్లో మనం ఇది ఒకటి చూడొచ్చు. సో ఎవరు? ఐటీ శుక్లా. సో ఇంతకు ముందుకున్నది ఎవరు అని అంటే మహేష్ కుమార్ గారు. ఈయన ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ డీజీపీ ఆఫ్ గోవా ఎవరు అని అంటే ఐడి శుక్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ద న్యూ జాయింట్ డైరెక్టర్స్ ఇన్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ముగ్గురిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి డైరెక్టర్స్గా
నియమించడం జరిగింది. సో వాళ్ళ పేర్లు ఏంటి అంటే విద్యా జయంత్ కులకర్ణి, ఘనశ్యామ్ ఉపాధ్యాయ అండ్ నవాల్ బజాజ్. సో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ని జాయింట్ డైరెక్టర్స్గా సిబిఐకి సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు హ్యాస్ లాంచ్డ్ ఎ బుక్ నేమ్డ్ శ్రీమద్ రామాయణం. హూ హ్యాస్ రిటన్ దిస్ బుక్? ఈ బుక్ని ఎవరు రచించారు అని అంటే శశికిరణాచార్య. సో ఈయన రచించడం జరిగింది. ఈ బుక్ని రీసెంట్గా హైదరాబాద్లో వెంకయ్య నాయుడు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ బుక్ని ఎందుకు ఈ బుక్ మెయిన్ మోటో ఏంటి అని అంటే గుడ్ గవర్నెన్స్ అండ్ రూల్ ఆఫ్ లా ఆఫ్ రామ. సో రామ ఎలా రూల్ చేశాడు, లార్డ్ రామ ఎలా తన కింగ్డమ్ని రూల్ చేశారు, ఎలా గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చారు అనే మోటో తోటి ఈ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వెస్టర్న్ నావల్ కమాండ్ హ్యాస్ కండక్టెడ్ ద ఎక్సర్సైజ్ ప్రతాస్థాన్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్ అండి? మహారాష్ట్రలోని ముంబై ప్లేస్లో ఈ వెస్టర్న్ నావల్ కమాండ్ అనే ఎక్సర్సైజ్ ప్రస్థాన్ అనే ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆఫ్ షోర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ క్యాంపెయిన్? ఏ స్టేట్ అంటే ఢిల్లీ. సో మోస్ట్లీ మనం చాలామంది తెలుసు ఢిల్లీలో పొల్యూషన్ ఎలా ఉంది అనేది. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ గవర్నమెంట్కి ఏమని చెప్పింది అని అంటే ఈ ఢిల్లీ పొల్యూషన్ అనేది పక్క రాష్ట్రాలు రైతులు పంటల్ని కాల్చడం వల్ల ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని ఢిల్లీ చెప్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని చెప్పొచ్చు. అంటే అదొకటే రీజన్ కాదు, పక్క రాష్ట్రాలు పంటల్ని కాల్చడం వల్ల ఆ పొగ వల్ల ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అనేది చెప్పడం కరెక్ట్ కాదు. సో మీ స్టేట్లో కూడా వెహికల్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మీరు దాన్ని తగ్గించుకోండి. అదే కారణం చెప్పొద్దు పంజాబ్ హర్యానా ఫార్మర్స్ వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఢిల్లీలో అనే కారణం చెప్పొద్దు అని సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ గవర్నమెంట్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ క్యాంపెయిన్ని ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు November 19న లాంచ్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ క్యాంపెయిన్ ఎందుకు? టు రెడ్యూస్ ద పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద 56th కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ బై ద ఇంటెలిజెన్స్ బ్యూరో? ఏ స్టేట్లో ఈ 56th కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారండి? లక్నోలో చేయడం జరిగింది. సో ఇది ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు డిస్కస్ చేసిన డీజీపీ అండ్ ఐజీపీ కండక్ట్ చేసిన ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు డిస్కస్ చేసిన ఏంటి అని అంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి అండ్ డేటా గవర్నెన్స్, కౌంటర్ టెర్రరిజమ్స్కి గురించి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి. సో ఈ టాపిక్స్ పైన వీళ్ళు ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి రిలేటెడ్గా ఉన్న ఐబీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయం చూద్దాము. ఐబీ అంటే మనందరికీ తెలుసు ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఇది 1887లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రెజెంట్ డైరెక్టర్ వచ్చేసి అరవింద్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ ఫిల్మ్ మేకర్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ఇనాగ్రల్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? ఈ 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతున్నాయండి? నేను ఆల్రెడీ మన ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాను. దీనిపైన గోవాలో జరుగుతున్నాయి. 19th నుంచి 24th వరకు కూడా జరుగుతాయి. సో దాంట్లో భాగంగానే సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది అనేది క్వశ్చన్. ఎవరికి వచ్చింది? ఇస్తవన్ సాబో అండ్ మార్టినో స్కోర్సెస్ అనే ఇద్దరికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ దీనికి రిలేటెడ్గా ఉన్న ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ ఏది అంటే ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ అవార్డ్ ఫర్ 2021 ఎవరికి వచ్చిందంటే నాకు కమెంట్ చేయండి. నేను ఇక్కడ ఫొటోస్ కూడా పెట్టాను. ఆన్సర్ నాకు కమెంట్ చేయండి. దీని గురించి నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పిఎం మోడీ హ్యాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద అటల్ ఏక్తా పార్క్ ఇన్ విచ్ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ? ఏ ప్లేస్ అండి? ఝాన్సీ. సో యూపీకి మోడీ గారు వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఈ అటల్ ఏక్తా పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అటల్ వాజ్పేయి గారి మెమొరీని బేస్ చేసుకొని. అండ్ దీంతో పాటు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మోడీ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. లైక్ అర్జున్ షాయక్ ప్రాజెక్ట్, రౌతోలి వేర్ ప్రాజెక్ట్, బోనీ డ్యామ్ ప్రాజెక్ట్, మజ్గోన్ చిల్లీ స్ప్రింకిల్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్స్తో పాటు అండ్ 600 megawatts అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ని కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2031 ఐసీసీ మెన్స్ 50 ఓవర్స్ వరల్డ్ కప్. 2030లో ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది? ఇండియా కంట్రీ హోస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇండియా 2026 T20 వరల్డ్ కప్ని కూడా హోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 2031లో 50 ఓవర్స్ వరల్డ్ కప్ విత్ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ కొలాబరేషన్స్ తోటి హోస్టింగ్ తోటి ఇండియా దీన్ని కండక్ట్ చేయబోతుంది. సో దీనికి రిలేటెడ్గా ఉన్న ఐసీసీ ఈవెంట్స్ జరగబోయే ఐసీసీ ఈవెంట్స్కి సంబంధించిన లిస్ట్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో 2024 వరల్డ్ T20 యూఎస్ఏ అండ్ వెస్టిండీస్లో జరుగుతుంది. 2025 సిటీఎం పాకిస్తాన్లో జరుగుతుంది. 2026లో ఇండియా అండ్ శ్రీలంక కోహోస్ట్ తోటి ఇద్దరు కూడా ఇది హోస్ట్ చేస్తున్నారు 2026లో. అండ్ తర్వాత 2029లో కూడా ఇండియా హోస్ట్ చేస్తుంది. అండ్ తర్వాత 2031 వరల్డ్ కప్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇద్దరు కూడా హోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి 2 డేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏంటా 2 డేస్? నవంబర్ 21 అండ్ నవంబర్ 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు మీకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ చదవాలి. మనము న్యూస్ పేపర్స్ చదివితే అట్లీస్ట్ ఒక 2-3 పేపర్స్ మనం చదవాల్సి ఉంటుంది డైలీ. సో దానికి ఎంత టైం పడుతుంది? అట్లీస్ట్ ఒక 2 hours అన్నా పడుతుంది మనం 3 పేపర్స్ డైలీ చదవాలన్నా. అంత టైం ఎవరు స్పెండ్ చేయలేరు. అంత ఎఫిషియెంట్గా చదవాలంటే డైలీ మిస్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అయితే మీకు ఆ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మన ఛానల్లో కవర్ చేస్తాను. అండ్ నేను ఇమేజెస్ రూపంలో కూడా పెడుతున్నా కాబట్టి మీకు విజువలైజేషన్ కూడా బాగుంటుంది. సో డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.